సత్తుపల్లి అనే గ్రామంలో బుద్దయ్య అనే గ్రామస్తుడు భార్య బిడ్డలతో జీవిస్తున్నాడు. పేరుకి తగ్గట్టు బుద్ధుడంతటి మంచివాడతను. బుద్దయ్య ఇంటికి పొరుగున రంగారావు అనే షావుకారు ఉన్నాడు. బుద్దయ్య ఎంత మంచివాడో రంగయ్య అంత చెడ్డవాడు, స్వార్థపరుడు. బుద్దయ్య మరదలికి పెళ్లి కుదిరింది. పెళ్లికి రావటానికి చదివింపులకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు బుద్దయ్యకి. రాత్రంతా ఆ విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు బుద్దయ్య. ఆ రాత్రి అతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో అతను అప్పు కోసం రంగయ్య దగ్గరకు వెళ్ళి అడిగాడు. అడిగిందే తడవుగా రంగయ్య బీరువాలోంచి డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టాడు. తెల్లారి లేచాక తనకొచ్చిన కల గురించి భార్యకు చెప్పాడు. భార్య ఆలోచించి, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. మనకి ఈ సమయంలో అప్పు ఎవరిస్తారు? నీ కల వల్ల నిజం తెలిసింది. నువ్వు వెంటనే వెళ్ళి రంగయ్యకు మన అవసరం చెప్పి డబ్బు అప్పు అడుగు అంటూ చెప్పింది. సరే, ప్రయత్నం చేస్తాను అంటూ అప్పటికప్పుడు బయలుదేరి రంగయ్య దగ్గరకు వెళ్ళి తన అవసరం చెప్పి డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు. బుద్దయ్య, నీకు డబ్బు ఇవ్వాలనుంది, కానీ చేతిలో చిల్లిగవ్వలేదు అన్నాడు. బుద్దయ్య తనకొచ్చిన కల గురించి చెప్పి, కలలో లాగా నేను అడగగానే డబ్బు తెచ్చి ఇస్తావనుకున్నాను. నువ్వేంటి చిల్లిగవ్వ కూడా లేదంటున్నావు అన్నాడు అమాయకంగా. నీ కలలో డబ్బు ఇచ్చానా అని అడిగాడు రంగయ్య. అవును, అందుకే నీ దగ్గరికి అప్పు కోసం వచ్చాను. సరే, అయితే ఒక పని చెయ్యి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు పట్నం వెడుతున్నాను. రేపు డబ్బు వస్తుంది. నా భార్యకు చెప్పి వెడతాను, తీసుకో అన్నాడు రంగయ్య బుద్దయ్యతో. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రంగయ్య అన్నాడు బుద్దయ్య. మర్చిపోయినా పర్వాలేదు, నా అప్పు తీరిస్తే చాలు. అవును, రేపు నేను ఉండను కదా, ఆ అప్పు పత్రం ఇప్పుడే నువ్వు రాసిస్తే బాగుంటుంది అన్నాడు రంగయ్య. అలాగే అంటూ అప్పటికప్పుడు అప్పు పత్రం రాసిచ్చాడు బుద్దయ్య. సరే, రేపు వచ్చి డబ్బు తీసుకుపో అంటూ అతన్ని పంపించేసి పట్నం వెళ్ళిపోయాడు రంగయ్య. మర్నాడు పొద్దున్నే రంగయ్య ఇంటికెళ్ళి డబ్బు అడిగాడు బుద్దయ్య. ఆయన నీకు ఇవ్వమని నాకు డబ్బు ఇచ్చి వెళ్ళలేదు అని సమాధానం ఇచ్చింది ఆవిడ. దాంతో ఏం చెయ్యాలో తోచక భార్య చెవి కమ్మలు తెలిసిన వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ముందు ఆమెను పంపుతూ రంగయ్య రాగానే డబ్బు తీసుకువస్తానన్నాడు. పట్నం వెళ్ళిన రంగయ్య రెండో రోజు తిరిగొచ్చాడు. బుద్దయ్య వెళ్ళి రంగయ్యను తాను అడిగిన అప్పు డబ్బులు ఇప్పించమన్నాడు. అదేంటి బుద్దయ్య, మొన్న నువ్వు డబ్బు తీసుకునే కదా నాకు అప్పు పత్రం రాసిచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య. రంగయ్య తనని మోసం చేశాడన్న విషయం అర్థమైంది అతనికి. సరాసరి పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళందరికీ బుద్దయ్య మంచితనం, రంగయ్య చెడ్డతనం రెండూ తెలుసు. అందుకనే, బుద్దయ్య, నువ్వు ఈ విషయంలో మన ఊరిలో పంచాయతీ పెట్టకు. అలా పెట్టితే రంగయ్య దగ్గర అప్పుపత్రం ఉంది కనుక నువ్వు అతనికి అప్పు చెల్లించాల్సిందేనని మేమంతా తీర్పు చెప్పాల్సి ఉంటుంది. శివపురం వెళ్ళి మర్యాద రామన్నని కలిసి విషయం చెప్పు. ఆయన అయితే ఏదో ఒక ఉపాయంతో రంగయ్య మోసం బట్టబయలు చేసి నిన్ను కాపాడతాడు అంటూ సలహా చెప్పారు. అంతకంటే చెయ్యగలిగిందేం లేదు కనుక శివపురం చేరి రామన్నకు జరిగిన విషయం మొత్తం వివరించాడు బుద్దయ్య. బాగా ఆలోచించిన రామన్న రంగయ్యకు కబురు పెట్టాడు. రంగయ్య వచ్చి రామన్నకు నమస్కరించి నిలబడ్డాడు. మరేం లేదు రంగయ్య, ఈ బుద్దయ్య నీ దగ్గర అప్పు తీసుకున్నాడటగా. ఆ అప్పు బుద్దయ్య తీర్చలేక బాధపడుతుంటే నేను ఆ అప్పును తీర్చినట్లు నాకు కల వచ్చింది. నాకు వచ్చిన కల నిజమా కాదా అని తెలుసుకుందామని ఈ బుద్దయ్యను పిలిపించాను. ఇతను నిజమేనన్నాడు. నీ డబ్బులు నీకిచ్చేస్తాను, తీసుకొని అప్పు పత్రం ఇచ్చేసేయి అన్నాడు. ఊరికనే డబ్బొస్తుంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా అలాగేనయ్యా, అదంతా మీ దయ అన్నాడు వినయంగా. రామన్న తన పక్కనున్న యువకులకి సైగ చేశాడు. వెంటనే వాళ్ళు ఓ నిలువుటద్దం తీసుకువెళ్ళి రంగయ్య పక్కన నిలబెట్టారు. రామన్న లేచి అద్దం దగ్గరకు వచ్చి బుద్దయ్య రాసిన అప్పుపత్రం సరిపోను డబ్బును ఆ నిలువుటద్దంలో కనిపించేలా పట్టుకున్నాడు. రంగయ్యకు ఏం అర్థం కాక బొమ్మలా నిలబడిపోయాడు. తీసుకో రంగయ్య, ఆ అద్దంలో కనిపిస్తున్న డబ్బులు తీసుకొని ఆ అప్పుపత్రం నాకిచ్చేయి. నాకు వచ్చిన కలలో నీకు అప్పు ఇలాగే తీర్చాను అన్నాడు రామన్న. తన బండారం బయటపడిందన్న విషయం రంగయ్యకు తెలిసొచ్చి తన తప్పు క్షమించమని రామన్నను వేడుకొని బుద్దయ్య అప్పుపత్రం ముక్కలు చేసి తల వంచుకొని వెళ్ళిపోయాడు. బుద్దయ్య, అప్పు పాములాంటిది, కానీ పేదవాడికి ఆ పాముతో కాటు వేయించుకోక తప్పదు. తప్పనిసరి అయి కాటు వేయించుకుంటే పర్వాలేదు, కానీ ఇలా ఊరికే కాటు వేసే పాముల బారిన పడకు అంటూ చెప్పి పంపించేశాడు రామన్న.